కర్ణుడు అర్జునుడిని చంపి తీరుతాడు అని ప్రతిజ్ఞ చేశాక దుర్యోధనుడు చాలా సంతోషించాడు. కానీ చారుల ద్వారా ఆ విషయం తెలిసిన ధర్మరాజు మాత్రం చాలా బాధపడ్డాడు. వెల్కమ్ టు గాసిప్ ట్రీ. వ్యాస మహాభారతం ఆధారంగా చెప్పుకుంటున్న అరణ్య పర్వ కథలోకి స్వాగతం. కొద్ది కాలానికి ద్వైతవనంలో నుండి కామ్యక వనానికి వెళ్ళాలని ధర్మరాజు అనుకున్నాడు. ఇదేంటంటే ఏ చోట కూడా ఒక పరిమితి మించి ఎక్కువసేపు ఉండరు. ఎందుకంటే అక్కడ పూలు పళ్ళు వేటాడతారు, అంటే అక్కడ రిసోర్సెస్ అన్నీ వీళ్ళు అవగొట్టేస్తారు. అందుకని బ్యాలెన్స్ కోసం కదులుతూ ఉంటారు. ఒకే చోటుండి మొత్తం పీల్చేస్తే రిసోర్సెస్ అన్నీ మాయమైపోతాయి. సోదరులతో చెప్పాడు. అందుకని అందరూ కదిలి కామ్యక వనానికి వెళ్ళారు. వాళ్ళ 12 ఏళ్ల వనవాసంలో 11 ఏళ్ళు గడిచిపోయాయి. ఎన్నో సుఖాలకు అర్హత ఉండి కూడా అడవుల్లో బతికిన వారి కష్టం చాలా వరకు పూర్తయిపోయినట్లే. 11 ఏళ్ళు గడిచినా కూడా యుధిష్ఠిరుడికి తన వల్లే తమ్ముళ్ళకి భార్యకి ఇన్ని కష్టాలు వచ్చాయి అన్న భావన మాత్రం పోలేదు. రోజు తలుచుకుని బాధపడతాడు. శకుని పాచికలు, కర్ణుడి మాటలు ఇవన్నీ గుర్తొచ్చి ఎప్పటికప్పుడు ఎవరు లేని ఏకాంతంలో బుసలు కొడుతూనే ఉంటాడు. మిగతా పాండవులు, ద్రౌపది యుధిష్ఠిరుడి ఈ పరిస్థితిని చూసి బాధపడేవాళ్ళు. ఒకనాడు సత్యవతీసుతుడు కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు పాండవుల దగ్గరికి వచ్చాడు. వారిని చూసి జాలిగా అన్నాడు, ధర్మరాజా, నేను చెప్పేది విను. మనిషికి అనుకోకుండా కొన్నిసార్లు సుఖాలు దొరుకుతాయి. వాటిని చూసుకుని ఇదే శాశ్వతం అనుకుంటే అంతకన్నా పొరపాటు వేరేది ఉండదు. తపస్సు లేకుండా, కష్టం లేకుండా వచ్చినది ఏది మనిషి పూర్తిగా అనుభవించలేడు. వివేకవంతులకి ఇది ఎప్పుడూ తెలుసు. తెలిసి వారు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అతిగా కదిలిపోరు అని చెప్పి వారిని ఓదార్చి మరికొన్ని కథలు చెప్పి శాంతింపచేశాడు. అప్పుడు హస్తినలో ఒక విచిత్రం జరిగింది. దూర్వాసో మహర్షి ఆయన శిష్యులు 1000 మందితో పాటు దుర్యోధనుడి ఆతిథ్యం కోరి వెళ్ళాడు. దుర్వాసుడంటే భయం లేనివాడు ఉండడు కదా. దుర్యోధనుడు సేవకుడిలా పరుగు పరుగున వెళ్ళి ఆయన ముందు చేతులు కట్టుకుని నిలిపెడ్డాడు. అయితే దుర్వాసుడి పరీక్ష మరి మామూలుగా ఉండదు కదా. పగలు రాత్రి జాగరూకుడవై ఉండేలాగా ఉన్నాడు. అలాగే దుర్యోధనుడు అలా ఉండేలాగా పరీక్షలు పెట్టాడు. ఒక్కోసారి ఇప్పుడే స్నానం చేసి వస్తాను, వేడివేడిగా అన్నం వడ్డించమంటాడు. సిద్ధంగా ఉండాలి. అంటే ఎప్పుడో వండి కాదు, ఆయన ఎప్పుడు వండమంటే అప్పుడు రెడీగా ఉంచాలి. అలా స్నానం చేసి వచ్చి నాకు తినాలని లేదని వెళ్ళిపోయేవాడు. కొన్నిసార్లు అకస్మాత్తుగా అర్ధరాత్రి వచ్చి ఆకలి అనేవాడు. నిద్రమత్తులో ఆవలించావా అంతే సంగతి. ఇలా ఎంత బాగా చేసినా పెద్దగా గొప్పగా ఏమీ లేదు అన్నట్లు మూలిగి సరే కానీ అన్నట్లు సరిపెట్టుకునేవాడు దూర్వాసో మహర్షి. అంటే ఆయన పరీక్ష చాలా బలంగా ఉంటుంది, కానీ ఆయన ఇంప్రెస్ చేయడం అంత ఈజీ కాదు. దుర్యోధనుడు ఇవన్నీ కూడా భరించాడు. బేసిక్గా ఆయనకి, దూర్వాసునికి వీళ్ళ లోపల విషయం తెలుసు కదా. అందుకని కూడా టెస్ట్లు అలాగే పెట్టేవాడు ఆయన, కావాలని చూస్తా ఎక్కడైనా దొరుకుతారేమో అని. దుర్యోధనుడికి తెలుసు మనం యథాలం అని ఆయనకు తెలుసు, అందుకే ఏడిపిస్తున్నాడు అనుకుని ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాడు. కర్ణుడు, శకుని, మిగతా కౌరవులు అందరూ కూడా చాలా శ్రద్ధగా ఉన్నారు. మొత్తానికి ఆయన సంతోషించి శాంతించి మెచ్చుకుని బాగుందిరా అబ్బాయి, బాగా చేసావు, ఏదన్నా వరం కోరుకోమన్నాడు. వీడు దుర్యోధనుడు మహా తెలివిగా, అయ్యా మీరు నా దగ్గరికి వచ్చి ఉండటమే నా అదృష్టం. అయితే మా వంశానికి పెద్ద యుధిష్ఠిర మహారాజట. మా వంశానికి పెద్ద యుధిష్ఠిర మహారాజు అడవుల్లో ఉన్నాడు. ఆ పుణ్యాత్మురాలు పాంచాలి ఎప్పుడూ మీలాంటి వారి సేవ కోసమే ఎదురు చూస్తుంది. మీరు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆతిథ్యం పుచ్చుకోండి, వారి సంతోషమే మా సంతోషం అని అన్నాడు. ఎంత తెలివి చూడండి. వాళ్ళు అడవుల్లో ఉండి ఈయన డిమాండ్స్కి తగ్గ సేవలు చేయలేరు అని వాడికి తెలుసు. అందుకని ఈయన కోపం వచ్చిందా ఓ శాపం పడేస్తాడు, అయిపోయింది కదా. అలా ప్లాన్ వేశాడు. హ్యాపీస్ అనుకుని అలా స్కెచ్ చేశాడు. ఆయన దూర్వాసుడు సరే తప్పకుండా అని నవ్వుకుంటూ వెళ్ళాడు. ఆయనకి తెలుసో తెలీదో మరి వీడి స్కీములో వెళ్ళాడు. ఆయన వెళ్ళిపోగానే కర్ణుడు వచ్చి, అబ్బా ఏం ఆలోచన చేసావు సుయోధన, నీ అదృష్టం నీ తెలివి రెండూ కలిసి వచ్చి ఐడియా వచ్చింది. ఇక పాండవుల్ని రాబోయే కష్టం నుండి ఎవ్వరూ గట్టెక్కించలేరు అన్నాడు. ఎవరు గట్టెక్కించలేరా? అక్కడ అడవిలో పాండవులందరూ బ్రాహ్మణులకి, పండితులకి భోజనాలు పెట్టేసి వాళ్ళు కూడా తినేసి, అందరి చివరిలో ద్రౌపది కూడా తినేసి హాయిగా కూర్చుని ఉన్నారు. అప్పుడు 10,000 మంది శిష్యులతో కలిసి దూర్వాసుడు వెళ్ళాడు. వేళ కాని వేళ
సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ధర్మరాజు చూశాడు. చూసి తమ్ముళ్ళతో కలిసి ఎదురెళ్ళి ఆహ్వానించి, అయ్యా రండి, భోజనం సిద్ధం చేస్తాం, మీరు రెడీ అయ్యి రండి, నదికి వెళ్ళి స్నానం చేసి రండి, అది ఇది అని చెప్పాడు. ఆయన చేయాల్సిన ప్రోటోకాల్ ఫాలో అయిపోయాడు ముందు. దూర్వాసుడు అసలు ఇంత వేళ కాని వేళ శిష్యులతో కలిసి వచ్చాను, నాకు భోజనమే వద్దులే, పర్లేదులే, ఏదో ఆతిథ్యం ఇస్తే చాలులే అనుకున్నలా. సరే నువ్వు పెడతా అన్నావు కదా, నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తా అని చెప్పి వెళ్ళాడు. అంటే ధర్మరాజు సరే అన్నాడు. ఇన్ నాట్ మై ప్రాబ్లం అనుకున్నాడు. ద్రౌపదీదేవి టెన్షన్ ఇంకా ఏంటి మరి పెట్టేది ఏం లేదు అక్కడ. ఆ అక్షయ పాత్రకి ఏంటి, ఒక్కసారి అందరూ భోంచేశాక లాస్ట్లో ద్రౌపదీదేవి కూడా తిన్నాక ఒక్కసారి ఆవిడ ఆ పూటకి కడిగి పెట్టేస్తే దాన్ని అంతే, మళ్ళీ సూర్యోదయం అయ్యే వరకు ఫుడ్ పుట్టదు దానిలో. ద్రౌపదీదేవి కూడా తిన్నాక మరి కడిగి పెట్టేసింది కదా, ఇంకా రాదు. ఇప్పుడు ఎలా? ఆవిడకి దాటలేని కష్టం వచ్చిన ప్రతిసారి తలుచుకున్నది ఒక్కరినే. ఎవరిని అనుకుంది ఇంక వెంటనే, కృష్ణ, మహాప్రభు, దేవకీనందన, వాసుదేవ, శరణు శరణు అని తలుచుకుంది. ఒక్కసారి కృష్ణుడిని తలుచుకుంది అంతే. వరద, అనంత, దిక్కులేని వారికి దిక్కు నీవే కదా, పురాణ పురుష, శరణు శరణు. ఇంకేంటి, అక్కడ రుక్మిణితో ఉన్నవాడు కనీసం కారణం చెప్పలేదు. సరికదా, ఇప్పుడే వస్తానని కూడా అనలేదు. లేచి వచ్చేసాడంతే ద్రౌపదీదేవి పిలవగానే. అది ఉంటుంది కదా, సిరికిని చెప్పడు ఆ పద్యంలాగానే. పిలిచిందో లేదో గుర్రాల అడుగుల చప్పుడు వినిపించింది ద్రౌపదికి. సైభ్య సుగ్రీవ రథాల మీద నవ్వుకుంటూ, సారథి లేడు, ఒక్కడే వచ్చేసాడు కృష్ణుడు. వచ్చి ఏమీ తెలియని వాడిలాగా అలిసిపోయినట్టు వచ్చి, ద్రౌపది ఎందుకో నువ్వు గుర్తొచ్చావు తల్లి, చూడాలనిపించింది, వచ్చేసాను అన్నాడు. అలాంటి రక్షకుడు ఉండగా నీకు అసలు భయం ఏంటి చెప్పు? అంత కష్టాల్లో ఉన్నా కూడా పాండవులకి పలుకుతాడో లేదో ద్రౌపదీదేవి ఒక్కసారి అరవంగానే వచ్చేసాడు. ద్రౌపదీదేవి కన్నీళ్ల పర్యంతం అయిపోయి విషయం అంతా చెప్పుకుంది. కృష్ణుడు ఆమె చెప్పిన మాట అసలు విననట్లే నటించి, సరే అవన్నీ సరే కానీ నాకు అడవిలో తిరిగి వచ్చాను, చాలా భరించలేనంత ఆకలిగా ఉందమ్మా, ఏదోటి పెట్టన్నాడు. ఈవిడికి ఏం అర్థం కాల. అదేంటయ్యా ఇప్పుడు దాకా మొత్తం చెప్పింది అదే కదా అన్నయ్య, ఏం లేదు అంటే, నువ్వు అలాగే అంటావు, అక్షయ పాత్ర ఉంది నీ దగ్గర, తీసురా అంటాడు. ఆమె తీసుకొచ్చి చూపించింది, ఇదిగో అక్షయ పాత్ర కడిగేశాను, ఇవాళకి ఇక రాదు, క్షమించు, నీ ఆకలి తీర్చలేకపోతున్నానంది. కృష్ణుడు అవునా అని దిగులుగా మొహం పెట్టి ఆ పాత్రకేసి చూస్తూ అలా చెయ్యి పెట్టి అలా రుద్దితే దాని అంచుకు ఒక తోటకూర ఆకు దొరికింది. ఇదే ఉంది వ్యాస మహాభారతం. ఆ అంచుకు ఒక చిన్న తోటకూర ఆకు ఉంది. అది తీసుకుని చూపించాడు ద్రౌపదికి. ద్రౌపది షాక్ అయింది. ఏంటి అనేది సరిగా కడగలేదా ఏంటి అనుకుంది. సరే ఏముందిలే అని కృష్ణుడు ఆ ఆకుంది కదా కానీలే ఇదే తింటా అని తిన్నాడు. తీసుకుని నోట వేసుకుని తిన్నాడు. ఎవరి కడుపు నిండింది? ప్రపంచాలన్నీ ఎవరి కడుపులో ఉన్నాడో ఆయన కడుపు నింపుకున్నాడు. వేసుకుని ఆ తోటకూరాకు నోట్లో వేసుకుని సహదేవా అని ఒక కేకేశాడు. వెళ్ళి భోజనానికి వచ్చిన వాళ్ళని వచ్చి కూర్చోమని చెప్పన్నాడు. సహదేవుడు ఎలా అంటే, కృష్ణుడు ఒకసారి చెప్పాక ఇంక లాజిక్లే ఉండవు, అడగడు. ఆయనకు అంత నమ్మకం, పరమ నమ్మకం. వెంటనే సరే అని వెళ్ళిపోయాడు. వెళ్ళి వీళ్ళందరూ, ఈ ఋషులందరూ కూడా నదీ స్నానం చేస్తున్నారు కదా, ఆ నది దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అయ్యా భోజనం వడ్డించేస్తున్నాం, సిద్ధంగా ఉంది, వేడివేడిగా ఉంది, రండి అని పిలిచాడు సహదేవుడు. ఆ మాట అన్నాడో లేదో ఆ నదిలో స్నానం చేసే వాళ్ళందరికీ కూడా పీకల దాకా తింటే ఎలా ఉంటుంది ఫీలింగ్ అంటే, ఇంకా ఒక చుక్క మంచినీళ్ళు కానీ వేలు పెడితే అందుతుంది అంటారు కదా, అంత తిన్న ఫీలింగ్ వచ్చేసింది వాళ్ళకి. అప్పటిదాకా ఏం లేదు. అది సహదేవుడు భోజనం తయారు రండి అనగానే పీకల దాకా భోజనం అంటేనే ఇంకా వద్దనిపించేంత ఫుల్గా ఉన్నారు. ఇప్పుడు భోజనం విషయం ఏంటంటే, డబ్బు అనుకోండి, ఎంత ఇచ్చినా ఇంకా అడగచ్చు, తీసుకోవాలనిపిస్తుంది. అలా చాలా వస్తువులు, ప్రేమ ఎంత ఇచ్చినా సరిపోదు. వస్తువులు చాలా గిఫ్ట్స్ ఏది ఇచ్చినా సరే సంతృప్తి ఉండకపోవచ్చు. కానీ భోజనం విషయంలో ఆ కడుపు నిండిపోతే మళ్ళీ అది అరిగే వరకు ఇంకా ఫుడ్ అంటేనే ఎంత ఇష్టమైన ఫుడ్ అన్నా తినబుద్ధి కాదు. ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు వాళ్ళు, అక్కడ ఉన్నోళ్ళు చూసుకుని దూర్వాసో మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఆయనదే అదే పరిస్థితి. దూర్వాసుడు బాధపడ్డాడు, నిజానికి భయపడ్డాడు. ఎందుకు? అన్నం వడ్డించిన ధర్మరాజు పట్ల అపచారం పరిప్పుడు. వేళ కాని వేళ 10,000 మందిని తీసుకుని వెళ్ళాడు ఆయన.
పరీక్ష పెట్టి ఆయన స్కీమ్ అదే కదా, ఆయనకు తెలుసు కష్టం, ఆయన తెలియదే ఏంటి సమయం సందర్భం, ఆయన సిద్ధం చేసి రమ్మన్నాడు. ఇప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నాన్ని కాదని ఆయన అలా చేయకూడదు కదా. పైగా పైగా ధర్మరాజు తపస్సు, పెట్టిన అన్నాన్ని తినకుండా వెళ్తే ధర్మరాజు శపిస్తాడు, తినేలాగా ఎవ్వరూ లేరు. ఆయన తపస్వి, కోపం. ఇది చూడండి, దుర్యోధనుడి దగ్గర చాలా వేశాడు ఇట్లాంటి స్టాండ్ సీన్, ధర్మరాజు దగ్గర గబుక్కున లేలేకపోతున్నాడు. అంటే ధర్మరాజు తపశ్శక్తి మీద ఋషికి, దూర్వాసో మహర్షికి సైతం ఎంత భయమో చూడండి. మీరు ధర్మరాజు క్యారెక్టర్ని నిజంగా తప్పకుండా ఐ వుడ్ వాంట్ టు మేక్ అ సెపరేట్ ఎపిసోడ్, ఖచ్చితంగా చేస్తాను ఒక సెపరేట్ ఎపిసోడ్, ధర్మరాజు గురించి మాట్లాడతాను. మీరు ఊరికినే ధర్మరాజుని తీసి పడేయకండి. ఆ పవర్, ఆ శక్తి, అది మాత్రమే పాండవుల్ని కాపాడింది. అదే కురుక్షేత్రంలో పాండవులు గెలిచేలా చేసింది. మీరు ఏదన్నా అనుకోండి. కృష్ణుడున్నాడు, కరెక్టే, కృష్ణుడు ఉంది కూడా ధర్మరాజు వల్లే అని అంటాను నేను ఇంకా మాట్లాడితే. ధర్మరాజే. యుధిష్ఠిరుడు ఆయన ఏం మామూలు ఇది కాదు, లెవెల్ అయింది. దుర్వాసుడు భయపడ్డాడు, అమ్మో ఇప్పుడు ధర్మరాజుకి వెళ్ళి వడ్డించావా, గుడ్, ఊరికే టెస్ట్ చేయడానికయ్యా, మాకు తినేందుకు లేదు, మాకు పీకల దాకా తినేసావంటే ఆయన మనసులో బాధపడి కోప్పడినా చాలా అయిపోయింది, వీళ్ళకి అన్నం పుట్టదు. ఇంకా భయపెట్టేవాడు భయపడ్డాడు. అది వేళ కాని వేళ వచ్చి అన్నం అడిగాము, సరేనని వడ్డించాక వద్దంటే కోపం వస్తుంది. అలా అనుకుని సహదేవునికి చెప్పారు, సహదేవా ఒకటే మార్గం, ఇప్పుడు మేము రాము అక్కడికి, నువ్వు వెళ్ళి చెప్పు, ఇలాగా మాకు అర్జెంటుగా వేరే పని పడింది, మేము భోజనానికి రాలేమో, ఏమనుకోవద్దని చెప్పి పరిగెత్తారు. వ్యాసమహాభారతంలో ఉంది, వెళ్ళి పారిపోయారట ఋషులు. మళ్ళీ సహదేవుడు ఎక్కడ బలవంతంగా తీసుకెళ్తే తినాల్సి వస్తుందో అని కక్కేలాగా ఉన్నారు వాళ్ళు, అంత పీకల దాకా ఉంది ఫుడ్. సహదేవుడు ఆశ్చర్యపోయాడు, బతిమలాడాడు, అయ్యా ఏమన్నా పొరపాటు అయిందా, ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు కదా, సడన్గా వచ్చి ఏంటి మీరు అది ఇది అన్నాడు. కానీ ఏం లేదు బాబు, మేము వెళ్తాను వెళ్ళిపోయారు. సరే అని తిరిగి వచ్చి అన్నయ్యకి సహదేవుడు విషయం చెప్పాడు. ధర్మరాజు ఆశ్చర్యపోయాడు, పాపం మేము కోపం తెచ్చుకోలేదు, ఆయన భయపడ్డాడు కానీ ఆయనకి ఎందుకు వస్తుంది కోపం, ఇక్కడే నిజంగా వండి వడ్డించలేదు కదా. ఆయనకు అర్థమైంది ఏదో స్కీమ్ జరిగింది, ఏంటి మాయ. సరేననుకుని వెనక్కి తిరిగి చూశాడు. ద్రౌపది విని ఆవిడ కృష్ణుడి కేసు చూసింది. కృష్ణుడు నవ్వుతూ వెనక నిలబడ్డా అలా చూస్తున్నాడు. నా చిన్న తోటకూర ఆకు తిన్నాడు కదా, నింపేశాడు కడుపు వాళ్ళదంతే. అది నమ్ముకున్నవాడు ఒక ఆకు పెడితే 10,000 మందికి సరిపడా భోజనం పెట్టి ప్రాణాల మీదకి వచ్చిన ఆపద నుంచి అలా కాపాడాడు. అంటే కృష్ణుడి లీలలుగా చూడండి, కానీ ఆమె తలుచుకుంది వచ్చేసాడు అంతే. అలాగా ధర్మరాజు షాక్, కృష్ణ నువ్వెప్పుడు వచ్చావు అడిగాడు. అంటే ఇప్పుడు ఆయన ఏమి మర్యాదలు పాటించలా, డైరెక్ట్గా ద్రౌపది దగ్గరికి వచ్చాడు, వచ్చి చేయాల్సింది చేసేసాడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, ఏం లేదు నాకు తెలుసులే, దుర్వాసుడు ఇలాగొచ్చి ఇలాగ అడిగాడని, ద్రౌపదీదేవి దగ్గర లేదు, పెట్టే పరిస్థితి లేదని తెలిసి ఆవిడ నన్ను తలుచుకుందాయా, అందుకని వచ్చానంటే ధర్మరాజు ఇంకా అమాయకంగా దూర్వాస మహర్షి వస్తారేమో అన్నాడు. ఆయన రాడు బాబు, నువ్వు శపిస్తావని భయపడి పారిపోయాడు ఆయన అని చెప్పి మొత్తానికి ఇది ఒక అందమైన సంఘటన అలా అయింది. సరే, కౌరవులు ఏదైతే జరగాలని ఇంత స్కెచ్ వేశారో మొత్తానికి కృష్ణుడి దయ వల్ల అది జరగకుండా పోయింది. అయితే కొద్ది కాలం గడిచింది. పాండవులు నలుగురు కూడా ధౌమ్యుడి దగ్గర ద్రౌపది నుంచి, ధౌమ్యుడు ద్రౌపది వాళ్ళును కొంతమంది వాళ్ళు ఉండగా పాండవులు నలుగురు అడవికి వెళ్ళిపోయారు. అడవిలో వేటకెళ్ళారు. నలుగురు 4 దిక్కులో వేటకెళ్ళారు. ద్రౌపదీదేవి ఒక్కతే ఉంది. అప్పుడు సింధు దేశపు రాజు జయద్రథుడు అటుగా వెళుతూ ఆశ్రమాన్ని చూసి ఆగాడు. అతను ఒక్కడూ లేడు, అతనితో చాలామంది రాజులు ఉన్నారు. ముందుకెళ్ళాక చెప్తారు. వాళ్ళు ఏంటంటే సాల్వ దేశానికి స్వయంవరానికి వెళ్తున్నారు. వీళ్ళు రాజులు ఎలా వెళ్తారంటే ఒక గ్రూప్గా, వాళ్ళకి అది షాపింగ్ చేసినట్టు. అంటే ఐ మే సౌండ్ సెక్సిస్ట్, కానీ అలా ఏం లేదు. ఆ కాలం పద్ధతులు అవి. జయద్రథుడికి పెళ్ళైపోయింది, రాజులకు పెళ్ళైపోయింది, బట్ మల్టిపుల్ మ్యారేజెస్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు స్వయంవరాలకు అలా వెళ్తారు. కొన్నిసార్లు వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి వెళ్తారు, పాలు పంచుకోవడానికి. కొన్నిసార్లు ఊరికినే తోడు వెళ్తారు. వాళ్ళకి అదొక సరదా కదా. ఆ రాజ్యానికి వెళ్ళి మర్యాదలు అందుకుని హాయిగా అలా వెళ్తున్నారు అందరూ. సాల్వ దేశానికి స్వయంవరానికి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్తూ ఈ ఆశ్రమాన్ని చూసి నెమ్మదించారు. ఏంటి అడవి మధ్యలో ఈ ఆశ్రమం ఏంటి, ఆశ్చర్యం. దూరం నుంచి లోపల ఒక ఆడదాన్ని చూశారు. కనిపిస్తుంది కదా, మరి ఆవిడ అక్కడ ఏదో పని చేసుకుంటూ ఉంది ద్రౌపదీదేవి. ఇంత అడవిలో ఏంటి ఒక ఆడది సుందరి ఇలా ఉందేంటి, భయం లేకుండా ఉందేంటి అనుకున్నారు. అనుకుని కోటికాస్యుడు అని చెప్పి
అదొక రాజు కోటికాస్యుడు. ఆ రాజు అంటే వాళ్ళందరి బదులు ఒక రిప్రజెంటేటివ్ ఆ కోటికాస్యుడిని పంపారు. వెళ్ళి మాట్లాడరు అసలు ఏంటి ఎవరో కనుక్కుని రమ్మని క్యూరియాసిటీ. ఆయన వెళ్ళాడు. వెళ్ళి దేవి అని పిలిచాడు. చూసి ఆవిడ వచ్చింది, బయటకు వచ్చింది. వచ్చే అందమైన పళ్ళు వరుస, సన్నటి నడుము. సరే ఇంకా ఆవిడ అందం గురించి పద్దాక ఏం చెప్పుకుంటాం, అలాగే ఉంది ఆవిడ. అంటే అంత అందంగా ఉంది, అడవిలో అంత చెత్తగా బతుకుతున్నా కూడా అలా ఉంది ఆవిడ వెలిగిపోతూ. వాడు ఆమెను చూసి నువ్వెవరమ్మా, దేవతా స్త్రీనా, యక్షిణివా, గంధర్వజాతికి చెందిందానివా, అప్సరసవా, ఎవరు నువ్వు, ఇలాంటి చోట అసలు ఒక్కదానివే ఇంత ధైర్యంగా ఇలా ఉన్నావు, ఎవరు నువ్వు అని అడిగాడు. అని ఆయన పరిచయం చేసుకున్నాడు. నేను సో అండ్ సో రాజునమ్మా, ఏం లేదు, మేము ఇలాగా ఏనుగులు గుర్రాలు పూంచిన రథాలతో యజ్ఞాలలోని అగ్నుల వలె ప్రకాశిస్తూ సౌవీర రాజకుమారులు అంగారకుడు, కుంజరుడు, గుప్తకుడు, శత్రుంజయుడు, సంజయుడు, భయంకరుడు, భ్రమరుడు, రవి, సూర్యుడు, ప్రతాపుడు, కుహనుడు, ఇలా 12 మంది 12 ధ్వజాలు ధరించి 12 రాజులు ఉన్నారు. ఇలా సింధు దేశానికి చెందిన ఈ రాజు ఉన్నాడు, జయద్రథుడు ఉన్నాడు, నేనున్నాను అని ఉన్న ఈ ఇక్ష్వాకు రాజు సుబలుడున్నాడు. విశాలమైన కన్నులతో చక్కటి పూలమాలలు ధరించి నిన్నే చూస్తూ ఉన్నవాడే కుళిందరాజు పెద్ద కొడుకు, వాడున్నాడు. త్రిగర్తరాజు క్షేమంకరుడున్నాడు అని ఇలా అందరి రాజుల పేర్లు చెప్పి, మేమందరం కూడా ఇలా వెళ్తున్నామమ్మా సాల్వ దేశానికి స్వయంవరానికి, నువ్వెవరో కనుక్కుందామని వచ్చాము, అది ఇదండి. ఆమె ఎవరా ఆవిడ, ద్రౌపదీదేవి. ఓ మంచిది రాజా, రాజా ఎవరా ఆవిడ, ద్రౌపదీదేవి ఆవిడ అంది. ఓ రాజా, నా పేరు కృష్ణ, నేను ద్రుపద మహారాజు కూతుర్ని. నా భర్తలు ఇంద్రప్రస్థపురానికి రాజులు, పాండవులు అంటారు, మీకు తెలిసే ఉంటుంది. యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, వాళ్ళ కీర్తి చాలా ప్రసిద్ధి. ఆయన ఆశ్చర్యపోయాడు. నీవా తల్లి, సరే సరే అని వెనక్కి వెళ్ళి, ఇంకా ఆవిడ ఎంత హుందాగా మాట్లాడిందంటే నిజానికి ఆయన అలా చెప్తా అంటే, నేను సో అండ్ సో రాజునంటే, కింగ్ అంటే ఆవిడేం క్యూట్గా సిల్లీగా మాట్లాడాలి. ఓ అవునా, నువ్వు రాజువా, ఎలా పాలన ఎలా జరుగుతుంది, నీ ప్రజలు బాగున్నారా, నువ్వు ఇంత పన్ను తీసుకుంటున్నావా, ఎలా సరిగ్గా చూసుకుంటున్నావా, అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్, ఇద్దరు పెద్దలు మాట్లాడినట్టు మాట్లాడింది ఆవిడ. అంటే ఒక మనిషి మాట్లాడే పద్ధతిని బట్టే మనకు ఆ మనిషి పట్ల కామం పుట్టచ్చు, కోరిక పుట్టచ్చు, జాలి పుట్టచ్చు, చులకన పుట్టచ్చు, స్నేహభావం పుట్టచ్చు, చనువు ఏదన్నా సరే. ఆవిడ మాట్లాడే మాటకి ఇతను ఈ కోటికాసుడు అన్నవాడు కొంచెం బుద్ధున్నవాడు కాబట్టి ఆయనకి మర్యాద పుట్టింది. అతని మనసులో ఎలాంటి వంకరాలోచన లేదు. అందుకని ద్రౌపదీదేవి కూడా భయం లేకుండా సమాధానం ఇచ్చింది. ఆయన తిరిగి వెళ్ళాడు. వెళ్ళి వెనక ఉన్న వాళ్ళందరికీ చెప్పాడు. చెప్తే ఈ జయద్రథుడు విన్నాడు. విని వాడు చెప్తుంటేనే ఆ మాటలకు వీడు కామాంధుడయ్యాడు. అంటే చెప్తున్నాడు కదా, మరి ఆవిడ ఇంత అందంగా ఉంది అంత అందంగా ఉందని చెప్పాడు కదా, నాకు ఆమె కావాలి, మీరు వెళ్ళండి అని రథం దిగి వీడు వెళ్ళిపోయాడు. వాళ్ళు వారించారు, రే వద్దురా, నీకెందుకురా, పాండవుల భార్యరా బాబు, నీకెందుకురా బాబు, ఆమె గురించి అందరూ చాలా ఫేమస్, వద్దురా అన్నారు. వాడు వినలా. వినాశకాలే విపరీత బుద్ధి. వెళ్ళాడు. వెళ్ళి పిలిచాడు ద్రౌపదిని. ఆవిడ మళ్ళీ వచ్చింది. ఇందాకేవాడు వచ్చాడు, ఈవిడెవడని చెప్పి ఆశ్రమంలో నుంచి వచ్చింది బయటకు ఆవిడ. వీడు పిలిచి లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన కోటికాసుడు ఏంటి, బయట నిలబడి చాలా పద్ధతిగా మాట్లాడి వెళ్ళాడు. వీడేదో చనువుగా లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళి, దేవి, నేను సింధు దేశానికి రాజుని, జయద్రథుణ్ణి, నీతో మాట్లాడదామని వచ్చాను, రమ్మన్నాడు. ఆవిడ మళ్ళీ ఏం భయపడలా. కాకపోతే ఆవిడకి అర్థమైంది ఈసారి విషయం ఏదో తేడాగా ఉంది, వీడు మాట్లాడే పద్ధతి అలా లేదని. అందుకని ఆవిడ సంబోధనే, ఓ జయద్రథ, మీరు నాకు తెలుసు, నేను మీకు సోదర వరుస అవుతాను, దుస్సల భర్తవి నీవు. నా భర్తలకి చెల్లెలు కదా దుస్సల, కౌరవుల చెల్లెలు అంటే మరి పాండవులకి చెల్లెలే కదా, దుస్సల భర్తవి కనుక నువ్వు నా అన్నలాంటి వాడివి అంది. అంటే ద వే షీ స్టార్టెడ్ ద కాన్వర్సేషన్ ఇట్ సెల్ఫ్, అరే నీ దగ్గర ఏదో తేడాగా ఉంది, నువ్వు నాకు అన్నలాంటి వాడివి, దా ఇప్పుడు మాట్లాడు, రండి అని ఆయనకు ఆసనం వేసి కూర్చోపెట్టింది. మిగతా రాజులను కూడా ఆహ్వానిస్తాను, రండి అందరూ వచ్చి కూర్చోండి, ఎందుకంటే నా భర్తలు వెళ్ళారు, చాలాసేపు అయింది, వచ్చేస్తారు, నాకు తెలిసి బహుశా వచ్చేసి ఉంటారు ఆల్రెడీ. వాళ్ళు ఇంతమంది రాజుల్ని ఆతిథ్యం ఇచ్చి కూర్చోపెట్టడం వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది. పైగా నువ్వు బావవి, మరి నీతో వాళ్ళు దే వుడ్ లైక్ టు స్పెండ్ సమ్ టైమ్, దా కూర్చో అని చెప్పి అతిథి మర్యాదగా. ఆవిడ లోపల ఆవిడకి అర్థమవుతుంది, బట్ షీఈ్ మేనేజింగ్, అంత అమాయకురాలేం కాదులే, షీఈ్ మేనేజింగ్. వాడి మాటలన్నీ విని నవ్వాడు. ఎవరు వచ్చేదా, పాండవుల రాజ్యభ్రష్టులు,
వారేంటి నాకు ఆతిథ్యం ఇచ్చేది? అసలు ఇంత సుందరివి ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు నాతో రా, సింధు సౌవీర దేశాల సంపద మొత్తం నీకే ఇస్తా రా అని ఆమె చూపించిన ఆసనాన్ని కాలితో అలా పక్కకి జరిపేసి ద్రౌపది మీదకి వెళ్తున్నాడు. ఒక్కసారి అప్పటిదాకా ఆవిడ చాలా మర్యాదగా రాజసంతో హుందాగా మాట్లాడింది. ఒక అరుపు అరిచింది, సైంధవ అని అరిచింది అంతే. అంటే సింధు దేశపు రాజు సైంధవుడు. నీ సోదరినని చెప్తున్నా, మనసులో కామవాంఛ పుడుతోంది నీకు. ఎలా? ఏమి నీతి నీది? భర్తలున్న స్త్రీ పట్ల ఇలా మాట్లాడడం నీ ప్రాణాలకి ముప్పు. ఆగో అంది. అంటే రౌద్రంగా ఆ ఫేస్ ఇంకా మారిపోయింది. ఒక్కసారి ఆ మాట అదిరిపాటు ఆగిపోయాడు క్షణం. వెంటనే వాడి ఇగో దెబ్బతింది. నిండు సభలో ఈడ్చి అవతలు పడేస్తే దిక్కులేదు నీకు. నీ భర్తలు అప్పుడేం పీకారు, ఎలా కాపాడుకున్నారు? ఇప్పుడు ఈ అడవుల్లో ఏం చేస్తారు? నేను ఈ దుంపలు వేర్లు తింటూ బతుకుతున్నారు, మీరు ఏం చేస్తారు? ఆనాడు ఈనాడు నీకు రక్షకుడు లేడు కనుక దా నాతో రా. నేను వెళ్ళిపోయాక మళ్ళీ నీకు అవకాశం పోగొట్టుకుని అర్రే ఆడితే వెళ్ళిపోయి ఉంటే బాగుండేదని బాధపడకు, ముందే చెప్తున్నా. అంటే వీడు ఏంటంటే చాలామంది కదా, అవతల వాడికి ఏం కావాలో అవతల వాడి ఇష్టాలు ఏంటో వీడే జడ్జ్ చేసేస్తాడు. నేను తోపు, నన్ను మిస్ చేసుకోకు అంటున్నాడు. ఇప్పుడు నాలాంటి వాడు నీకు నాథుడై ఉండటం నీ అదృష్టం. వస్తే మర్యాదగా ఉంటుంది, లేకపోతే ఇదిగో దాసీలాగా ఈడ్చుకెళ్తా. నేను అనుభవిద్దాం అయితే ఫిక్స్, నేను అనుభవిద్దామని అయితే అనుకున్నా, ఫిక్స్ అయిపోయా. అండ్ నీకు అది ఎలాగ అలవాటే కదా ఈడ్చుకెళ్ళటం అని చాలా చులకనగా, అంటే మరి సభలో కూడా ఈడ్చుకొచ్చారు కదా అంత చులకన అన్నాడు. ద్రౌపదికి మళ్ళీ ఎక్కడ లేని ఆగ్రహం వచ్చి, వినండి, అన్యాపదేశంగా జరగబోయే భవిష్యత్తును ఆవిడ చెప్పేసింది. ఏమని? ఏరా నోటికొచ్చినట్టు పేలుతున్నావు, నన్ను నేను కాపాడుకోలేను అనుకుంటున్నావు. సరే, నా జోలికొస్తే నా భర్తలే కాదు, నా అన్న శ్రీకృష్ణుడు ఊరుకోడు. గుర్తుపెట్టుకో. నాతో ఇలా మాట్లాడావు కదా, ఇప్పుడే చెప్తున్నా, నీ బుద్ధి మార్చుకుని ఒక్క క్షణంలో ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయావో సరే, లేదో త్వరలో కృష్ణార్జునులిద్దరూ కలిసి ఒకే రథం మీద వచ్చి నీ తల నరికి పడేస్తారు. ఇద్దరు సింహాలు ఒకే రథం మీద వస్తారు. నీవు ఎక్కడ దాక్కునున్నా బయటికి రప్పించి నీ అంతు చూస్తారు. బై హుక్ ఆర్ క్రుక్. నిన్ను కాపాడేందుకు 3 లోకాలడ్డున్న ఆపగలిగే మునగాడు నాథుడు నీకు దొరకడు అని. రేపు కురుక్షేత్ర యుద్ధంలో సైంధవ వధిదే కదా. ఎంత పర్ఫెక్ట్గా, అంటే ఇప్పుడు ఈవిడ ఇలా శపించింది కాబట్టి ఆ కైండ్ ఆఫ్ సెటప్ వచ్చింది అనుకోవాలా. సైంధవ వధని ద్రౌపదీదేవి నోట ముందు అనేసింది. పోతా వాళ్ళిద్దరు వచ్చి చంపుతారు, నేను అలాగే కదా, యాజ్ ఇట్ ఈజ్ అలాగే చంపుతారు. మహాభారతంలో నా లెక్కలో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ సైంధవ వధ, ది బెస్ట్ ఎపిసోడ్. ఇక్కడ ఈ జయద్రథుడి పిచ్చాలోచన వల్ల పుట్టింది అది. సరే, మరి వాడంతా చెప్పాకన్నా వదిలి వెళ్ళాడా? వదలడు, వాడి తలకి ఎక్కదుగా. ఎందుకంటే మరి కురుక్షేత్రంలో జరిగిందిగా సీన్. నెక్స్ట్ ఏమైంది, తర్వాత ఏం జరిగింది, నెక్స్ట్ ఎపిసోడ్లో విందురు కానీ.